హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. ఏంటి ఏదో కర్రీ చేస్తుంది అనుకుంటున్నారా? నేను ఈరోజు బూడిద గుమ్మడికాయ పప్పు చేస్తున్నాను. అదేంటి, సొరకాయ పప్పు తెలుసు, దోసకాయ పప్పు తెలుసు, ఈ బూడిద గుమ్మడికాయ పప్పు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, బూడిద గుమ్మడికాయతో పప్పు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందుకోసం నేను లేతగా ఉన్న ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి సొరకాయ ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. పైన పెచ్చు తీయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇంతకీ ఈ బూడిద గుమ్మడికాయ మనకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పలేదు కదూ. ఇది బరువు తగ్గడానికి, హై బీపీ కంట్రోల్లో ఉండడానికి, గుండె పనితీరుకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ బూడిద గుమ్మడికాయకి. ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న 1 కప్పు శనగపప్పును ఈ మగ్గిన టమాటాల్లోకి వేస్తున్నాను. ఇలా శనగపప్పు మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలను ఇందులోకి వేసి మరొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై కానివ్వాలి. పల్లెటూళ్ళలో ఈ బూడిద గుమ్మడికాయలు చాలానే దొరుకుతాయి, కానీ ఎవరు ఇలా కర్రీ చేసుకోరు. ఒకసారి ఇలా కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మగ్గిన బూడిద గుమ్మడికాయలోకి తగినంత ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ గ్లాస్ అంత చింతపండు రసం కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. పులుపు ఎక్కువగా తినేవారు ఈ చింతపండు రసాన్ని యూజ్ చేయొచ్చు. లేదు మేము తినము అనుకుంటే చింతపండు రసం ప్లేస్లో మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుందండి. నేనైతే చింతపండు రసం వేస్తున్నాను. ఇప్పుడు ఇలా చింతపండు రసం వేసి కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ తీసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మన కర్రీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తే మరొకసారి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మన బూడిద గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బూడిద గుమ్మడికాయ కర్రీని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.